कांग्रेस तर्जुमान भवानी रेड्डी ने आज बीआरएस कायदीन बालका सुमन और डॉक्टर दासरजू श्रावण को वज़ीर आला रेवंत रेड्डी पर किए गए रिमार्क्स को लेकर शदीद तनकीद का निशाना बनाया। गांधी भवन में मीडिया से बात करते हुए भवानी रेड्डी ने कहा कि बीआरएस कायदीन वज़ीर आला पर तनकीद करते वक्त अखलाक की सभी हदें पार कर चुके हैं। रेवंत रेड्डी गारी मीद బాల్కా సుమన్ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. తొందరలో జైల్లో పెట్టి బొక్కలు ఇరగొట్టే దిశగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. బాల్కా సుమన్కి ఎంత దమ్ముంటే అట్లాంటి కామెంట్స్ చేస్తాడు. ఎన్నడైనా నీ జాతి గురించి పట్టించుకున్నావు నువ్వు? పొద్దున్న లేస్తే దళిత కార్డు వేసుకొని ఎవరిని పడితే వాళ్ళను ఎంత పడితే అంత మాట అనేయచ్చా? నీ జాతికి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అసలు? నీ లావణ్య పాపం వనపర్తి అమ్మాయి ఫీ రియంబర్స్మెంట్ లేక ఆ అమ్మాయి చనిపోతే నువ్వు మాట్లాడవు. నరసింహులు అని చెప్పి తిరుమలాపూర్ మహబూబ్నగర్ డిస్టిక్ ఇసుకలారెక్కించి చంపిను, అక్రమ ఇసుకకు అడ్డం పడ్డాడని. నేరేళ్ల బాధితులను పట్టించుకోను. మరియమ్మ లాకప్ డెత్ గురించి మాట్లాడవు. అసలు నువ్వేం మనిషివి బాల్కా సుమన్? నిజంగా కూడా నీ దగ్గరనే నువ్వు డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నీ జ్యూరిస్డిక్షన్లో సేజల్ అనే అమ్మాయి దుర్గం చిన్నయ్య మీద మాజీ ఎమ్మెల్యే ఆయన మీద పార్లమెంట్ దాకా పోరాడింది ఆ పిల్ల. అక్కడెక్కడ కూడా నువ్వు ఆమెకు అండగా నిలబడ్డది లేదు. నీ ఇంటి మీదకి కూడా దాడికి వచ్చిండ్రు అమ్మాయిలు ఇద్దరు, నువ్వు వాడుకొని వదిలేసినావని. అవలక్షణాలు పెట్టుకొని ఒక తిరుగుబోతువు, పచ్చి తిరుగుబోతువు నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద ఇవాళ మంచి పాలన అందిస్తుంటే ఓర్వలేక నీ గడీల కాడ కాపలా కుక్కలాగా పడున్న నువ్వు బౌబౌ అని మొరుగుతూ ఉన్నావు. బంద్ చేసుకో బాల్కా సుమన్, చెప్తా ఉన్నాం నీకు ఇదే హెచ్చరిక. ఇంకొకటి ఆయన కూడా ఎవరు దాసోత్సవం నువ్వు జన్మాంతం ఊడిగం చేసినా వాళ్ళ బూట్లు నాకినా వాళ్ళు జీకేసిన బొక్కలు తిన్నాను తప్ప నువ్వు ఎందుకు వనికిరావు. నీకు ఎమ్మెల్యే కాదు కదా, నీకు సర్పంచ్ పదవి కూడా రాదు. దాసోత్సవం నువ్వు ఈ పార్టీలో ఉండే ఆ పార్టీకి బ్రోకరిజం చేసినావు. నువ్వు ఏ పార్టీకి పోయినా ఆ పార్టీ సత్యనాశత్తే. నువ్వు గుర్తుపెట్టుకో దాసోత్సవం. ఇంకొకసారి రారా పోరా అట్లాంటి పదజాలం వాడినావు, నీ పని కూడా అయితే తొందరలోనే నిన్ను ఇలా ఆడ తిరగనిచ్చే పరిస్థితి ఉండదు చెప్తున్న రోడ్ల మీద. సో ఇంకొకసారి ఎవరైనా సరే కాంగ్రెస్ లీడర్లను కానీ ముఖ్యమంత్రిని కానీ ఏమన్నా అంటే మాత్రం మంచిగా ఉండదని చెప్తున్నా. పరిపాలనలో నిజంగానే